గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు థింక్ అగైన్. నేను దేశ్రీ. అమ్మాయిలు ప్రేమ విషయానికి వచ్చేసరికి ఎప్పుడూ కూడా అబ్బాయిల చేతిలో మోసపోతూనే ఉన్నారు. ఇప్పటి వరకు చాలా కేసెస్ చూసాము. ఇప్పుడు కూడా ప్రెసెంట్ అలాంటివి జరుగుతూనే ఉన్నాయి. రీసెంట్గా హైదరాబాదీ అయిన కీర్తి ఒక ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తెలిసింది అతను పాకిస్తానీ అని. మరి ఇలా ప్రేమ విషయానికి వచ్చేసరికి అమ్మాయిలు ఎందుకు మోసపోతూ ఉన్నారు? అమ్మాయిల మైండ్ సెట్ని ఎలా చూడాలి? దీని గురించి మాట్లాడదాం. మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ కౌన్సిలర్ రజనీ రమ గారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అమ్మాయిలు అన్నింట్లలో అంటే జాబ్ల పరంగా కూడా ఈ మధ్య కాలంలో అఘాయిత్యాలు చేయడంలో కూడా ఈక్వాలిటీకి వచ్చేసారు. కానీ ప్రేమ విషయానికి వచ్చేసరికి చాలా ఈజీగా మోసపోతూ ఉన్నారు. ఆ అమ్మాయి కీర్తి అనే మహిళకి పెళ్ళయ్యాక పిల్లలు పుట్టేంత వరకు కూడా ఆయన గురించి తెలియకుండానే కాపురం చేసేసింది, పిల్లల్ని కన్నది. సో ఈ కేసుని ఎట్లా చూస్తారండి? అంటే ఇక్కడ అదే మీరు అన్నట్టు ప్రేమ గుడ్డిది, అందులో ఆకర్షణ, దానికి ఆ ఆకర్షణలో ఉన్నప్పుడు ఏమీ కనపడదు, దాన్నే గుడ్డితనం. ఎవరైనా వెల్విషర్స్ చెప్పినా కూడా వాళ్ళ మీద కోపం వస్తుంది. నీకేం తెలియదు, నేను బాగా స్టడీ చేశాను, అన్నీ నాకే తెలుసు. నిజంగా ఆ వాతావరణమే అటువంటిదేమో. అందులో ఉన్నప్పుడు ఏమి కనపడవు, ఏమి వినపడవు. వాళ్ళ మనసు అంత లొంగిపోతుంది అనమాట, అంత ఇష్టంతో. ప్రేమకున్న పవర్ అలాంటిది. అంతే మరి. అంటే ఇక్కడ మనము సరే ఆమె లవ్ మ్యారేజ్ అని చెప్పింది, ఓకే. ఇతను ఉన్నాడు కదా, పఫద్ ఏదో ఉంది అతని పేరు, ఏదో ఉంది, ఫహద్. అతను మోసమే చేశాడు. ఎందుకు అని అంటే అతనికి ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇంకా అందులో అతను పాకిస్తానీ. హైదరాబాద్ లో ఎందుకు బ్రాట్ అయ్యాడనంటే అతని తల్లి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఒక ఇక్కడ ముస్లింని మ్యారేజ్ చేసుకుంది, హైదరాబాద్ని పెళ్లి చేసుకుంది. చేసుకుంటే ఇతనికి మళ్ళీ ఒకళ్ళిద్దరు పిల్లలు పుట్టారు. వీళ్ళు ఇండియన్స్ అవుతారు. ఎక్కడైతే పాకిస్తాన్ లో వీళ్ళు పుట్టారో ఇతను పుట్టాడు, పాకిస్తాన్ లోనే పుట్టాడు. అక్కడి నుంచి ఆవిడ మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చింది పిల్లల్ని తీసుకుని. 4 పిల్లలు. ఇక్కడికి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ 6 పిల్లలు. అయితే వీళ్ళు హైదరాబాదీస్ గానే చలామణి అవుతున్నాము అనుకుంటున్నారు, అయ్యారు అని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అనుకుంటారు. అలా అతను, నేను అనుకోవడం ఏంటంటే, నేను సమర్థించడం లేదు, వాళ్ళు ఒక ఫ్లోలో ఉన్నారు. వాళ్ళు మేము హైదరాబాదీస్ అన్న ఇదిలో ఉండిపోయారు. ఉండిపోయినప్పుడు ఇక్కడ చదువుకోవడము, ఇక్కడ ఉద్యోగాలు తెచ్చుకోవడము, ఇక్కడ మేమంతా ఇంకా ఇప్పుడు ఇక్కడ ఇండియన్స్మే, హైదరాబాదీస్మే అన్న భావనలో ఉండిపోయారు వాళ్ళు. ఉండిపోయి అంటే వాళ్ళకి తెలియకని కాదు, నేను ఇక్కడ సమర్థించడం అస్సలు 0% అనమాట. ఇక్కడ వాళ్ళు ఎటువంటి మైండ్ సెట్ లో ఉన్నారనేది మాత్రమే నేను చెప్తున్నా. వీళ్ళు అక్కడి నుంచి వచ్చేసారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఈ అమ్మాయి లవ్ అనే దాంట్లో పడ్డది, ట్రాప్ లో పడింది. హౌ అంటే ఈ కీర్తి అనే అమ్మాయి పక్కా హిందూ, హైదరాబాదీ. ఈ కీర్తి అనే అమ్మాయి, ఈ ఫహద్ అనే అతను కొలీగ్స్ ఒక ఆర్గనైజ్ కంపెనీలో ఎక్కడ పనిచేస్తున్నారు. ఆర్గనైజేషన్ లో ఒక వర్క్ చేస్తున్నప్పుడు కొలీగ్స్ అయినప్పుడు ఆ టైంలోనే ఈమె జగదీష్ అనే అతనితో డివోర్స్ అయిపోయింది. ఆల్రెడీ ఒక పాప వీళ్ళకి 2006 ఆ టైంలో ఎప్పుడో మ్యారేజ్ అయింది, ఒక పాప పుట్టింది. ఏదో డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్స్ ఏమో సంథింగ్ ఉంటాయి. డివోర్స్ అయిపోయింది. డివోర్స్ అయిపోయిన తర్వాత 2000లోకి వచ్చేసినప్పుడు ఇతనితో లవ్ లో పడి, కొలీగే కదా, బాగా పరిచయమే కదా, ఇతను కనెక్ట్ అయిపోయాడు. ఈ మ్యారేజ్ కన్నా బిఫోరే పరిచయం అన్నట్టుగా చెప్తుంది. ఈ జగదీష్ అనే అతనితో మ్యారేజ్ కి ముందే ఫహద్తో పరిచయం ఉంది. వై అంటే అక్కడ కలిసి వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ కంపెనీలో. సో ముందే పరిచయం అయినా కూడా వేరే అతను లవ్ చేసి పెళ్లి చేసుకుంది, ఒక పాప పుట్టింది. తర్వాత డివోర్స్. అక్కడ డివోర్స్ ఎందుకు అయ్యింది అని అంటే ఏమో చెప్పలేం, అనుమానమే కావచ్చు, ఒపీనియన్స్ ఏమైనా కలవకపోయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్, డివోర్స్ అయిపోయింది. ఆ పాపను తీసుకుని మళ్ళీ ఈమె జాబ్ చేసుకుంటూనే ఉన్నప్పుడు మళ్ళీ ఫహద్ తోటి మళ్ళీ ప్రేమలో పడింది. ఎందుకు అని అంటే లాంగ్ పరిచయం ఉంది, తెలిసిన వాడు, నన్ను అర్థం చేసుకున్నాడు, నీకెందుకు నేనున్నాను అని భరోసా ఇచ్చాడు, నేను చూసుకుంటాను,
నేనున్నాను కదా, భయపడకు బాధపడకు అని ఓదార్చినప్పుడు అబ్వియస్లీ ఆ అమ్మాయి గమ్ములాగా అంటుకుపోతుంది. కావాల్సిందే అది ఆ సిచ్యుయేషన్ లో. ఇప్పుడు ఎంతో ప్రేమించి నమ్మి పెళ్లి చేసుకుని బిడ్డకి పెళ్ళయిన తర్వాత అతను డివోర్స్ ఇచ్చేశాడు. ఇంతకాలం నుంచి పరిచయం ఉన్నా మా మధ్యన అటువంటిది ఏమీ లేదు. కానీ నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఇన్నేళ్ళు పాత పరిచయము ఒక భరోసా ఏర్పడింది అతని మీద. నేనున్నాను, నేను హెల్ప్ చేస్తాను, అన్నిటికీ నేను చూసుకుంటాను అని అతను అన్నప్పుడు ఈమె కనెక్ట్ అయిపోయింది. అతను ఏ ఉద్దేశంతో అని ఉంటాడు అని అంటే వాడుకోవచ్చు కదా. కరెక్ట్. అతనిలో స్వార్థం ఉండుండొచ్చు. ఇప్పుడు డివోర్స్ అయిపోయింది, సింగిల్ లేడీ, నాకు యూజ్ అవుతుంది అనుకుని ఉండొచ్చు, నేను చేసుకుంటాను. దట్టు వాళ్ళకి తప్పులేదు కదా, ఎన్ని పెళ్ళిళ్ళని చేసుకుంటారు వాళ్ళు. సో ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడు. ఆల్రెడీ అతనికి పెళ్లి, పిల్లలు. మళ్ళీ ఇక్కడ భర్తతో విడాకులు తీసుకున్న అమ్మాయి ఇక్కడ మళ్ళీ పిల్లలున్న పెళ్ళైన అతనితో ప్రేమలో పడటం అనేది తనే చెప్తుంది, నేను చదువుకున్న మూర్ఖురాల్ని అని. అంటే మీరు అన్నట్టు ప్రేమ గుడ్డిది. అందులో ఉన్నప్పుడు అసలు ఏం కనపడదు, చీకటి అంతా ఏం కనపడదు. కాలు ఎటు వేస్తున్నామా, పడుతున్నామా, కూర్చుంటున్నామా, నుంచుంటున్నామా, ఏదైనా తగులుతుందా, మనకి చీకట్లో కనపడదు. కళ్ళుండి కూడా గుడ్డి వాళ్ళలాగా నడవాలిగా చీకట్లో. ఇప్పుడు ప్రేమ కూడా అంతే, చీకటి. ఆ చీకట్లో మనం ఎటు వెళ్తున్నామో అర్థం కాని గుడ్డితనం అన్నమాట. తనే చెప్తుంది ఆ మాట. నేనైతే అసలు ఎంత ఇంక జాలి పడటం తప్పితే దెర్ ఇస్ నో వే. ఆమెకి ఇంకా మనం జాలి పడటం తప్పితే ఆ పరిస్థితిలో ఏం చేయలేము అన్నంత బాధ కలిగింది నాకు. అంటే ఆడవాళ్ళు ఎట్లా అంటే ఒక చిన్న తోడు కోరుకుంటారండి. అదే కదా, వాళ్ళేమో వాళ్ళు వాడుకోవాలి అని అనుకుంటారు. ఇక్కడ తను కోరుకుంది ఒక చిన్న తోడు, ఒక చిన్న ఓదార్పు. ఆ మాట చెప్పింది తను. నాకు ఒక ఆడపిల్ల ఉంది, లైఫ్ పాడవుతుంది, ఒక సెక్యూరిటీ, ఒక ప్రొటెక్షన్, ఒక తోడు ఉండాలి, ఒక ప్రొటెక్షన్ కావాలి అని చెప్పి నేను కూడా లవ్లో పడ్డాను, తర్వాత పెళ్లి చేసుకున్నాను అని కూడా చెప్తుంటాను. నువ్వు మతం మార్చుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని అన్నప్పుడు నా పాప కూడా మతం తీసుకోవాలని చెప్పాడు. సో ఇద్దరం మతం మార్చేసుకున్నాం, ముస్లిమ్స్ అయిపోయాము. అని ఎందుకు అని అంటే ఇదే అమ్మాయికి ప్రొటెక్షన్ కావాలి కాబట్టి అలా చేసింది. సో ఇప్పుడు ఇది చదువుకుని ఉండి ఒకసారి దెబ్బతిన ఉన్నది. ఏజ్ మరి 20-25 కూడా ఏమీ కాదు, అప్పటికి ఉండుంటాయి వయసు 30+. నీకు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత మైండ్ వెరీ స్ట్రాంగ్ తయారవుతుంది, ఎంతో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుంటాయి. ఏది మంచి ఏది మోసము అనేది ప్రతి ప్రతి అంగుళము పరిశీలించే మనస్తత్వం ఏర్పడుతుంది. తనకు అవి ఎందుకు ఏర్పడలేదు ఇతనితో కమిట్ అయినప్పుడు? ఇంకా నేను తెలియలేదు నాకు, నేను ఒక చదువుకున్న మూర్ఖురాలు నేను చెప్పుకుంటుంది. ఇప్పుడు మీరు అన్నట్టు తోడు కోసమే ఒక ప్రొటెక్షన్ కావాలి అనుకున్న తొందరపాటులో ఇంకొక పెద్ద తప్పు చేసావు కదమ్మా కీర్తి. నువ్వు కరెక్టే కదా, నువ్వు చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పాపను నువ్వు చూసుకోలేవా? లేకపోతే టైం వచ్చినప్పుడు ఒక మంచి వ్యక్తి దొరుకుతాడు, ఆగలేకపోయావా? అంత తొందర ఎందుకు పడ్డావు? చేతులు ఆకులు అంటారు, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటారు కదా. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది తన విషయంలో. ఇప్పుడు మనందరం ఎంత బాధపడి ఎంత అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేసావు, ఇవన్నీ కూడా అనవసరమైన మాటలు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే చాలా దయనీయమైన స్థితి. అమ్మాయి తల్లిదండ్రులు లేరు, ఇటు చూస్తే తను మతం మారిపోయింది, పిల్లని మార్పించేసింది. అటు చూస్తే అంటే పక్కా జిహాద్ అతను చేసింది. అది ఇప్పుడు కనపడితే ఆడపిల్లల్ని ఏదో ఒకటి చేయడమే ఆ జిహాద్లో. అంతే కదా. మరి ఈ అమ్మాయికి అది కూడా తెలియలేదా? ఇప్పుడు పాకిస్తానీ అని చెప్పి ఇప్పుడు తెలిసిందట. దట్టు అతను క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాసే, తర్వాత ఫేక్ సర్టిఫికేట్స్ తోటి అతను జాబ్స్ అన్ని, నాకు స్కిల్స్ ఉన్నాయి, నేను జాబ్ చేయగలుగుతాను, అది ఇదని చెప్తున్నాడు అని అంటది. సరే, ఇంతవరకు బాగుందా? ఇక్కడ మళ్ళీ ఇంకొక స్టెప్ ఏమైంది, అతను ఇంకొక అమ్మాయితో పెట్టుకున్నాడు, పెట్టుకొని టార్చర్ పెట్టడం కదా. అంటే నువ్వు ఎన్నిసార్లు మోసపోయావు? 3 సార్లు. అంటే తెలిసి మోసపోయినట్టుగా, అంటే తెలిసినా పర్వాలేదు, ఎలాంటి మూర్ఖుడైనా పర్వాలేదు, కావాలి అనుకున్నట్టుగా అనిపిస్తుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఈ టార్చర్ భరించలేకపోతుంది కదా. ఇప్పుడు హిందూస్ అనేవాళ్ళు ఎక్కడ ఇమడలేరు. వీళ్ళ ఆచార వ్యవహారాలు, పద్ధతులు, ప్రతి పని కూడా సిస్టమేటిక్ గా ఎవరికి అనుకూలమైనవి వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ మతాల్లో వాళ్ళకు ఉంటాయి, మన దానికి మనం ఇమడలేము. ఇప్పుడు ఈ ఊరు నుంచి మనము పక్క జిల్లాకి వెళ్ళి బతకగలం, కానీ ఇంకో స్టేట్కి వెళ్ళి ఉండాలంటే ఉండలేము. ఎందుకంటే అన్ని డిఫరెంట్గా ఉంటాయి, అక్కడ దొరికే పదార్థాలు కూడా మనకి దొరకవు. అక్కడ ఎలా అడ్జస్ట్ అవుతాము? ఇది కూడా అలాంటిదే, అన్నిటిలోనూ డిఫరెన్సెస్ ఉంటాయి వాళ్ళకి మనకి. ఉన్నప్పుడు అక్కడ కూడా టార్చర్ అనుభవించింది ఆ ఇంట్లో వ్యక్తులతోటి, తను అది కూడా చెప్పింది. తర్వాత మళ్ళీ ఇతను మళ్ళీ ఇంకొక అమ్మాయితో అలవాటు పడ్డాడు, అఫైర్లో పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి ఎవరయ్యా అనంటే
తను కూడా ఈమెకు కొలీగే, సేమ్ కంపెనీలో. ఈ ముగ్గురు బిఫోర్ నుంచి పరిచయాలు ఉన్న వాళ్ళే. ఇప్పుడు ఆ అమ్మాయికి తెలీదా ఈ వ్యవహారం అంతా? ఎందుకు తెలీదు మరి ఆ అమ్మాయి ఒక పిచ్చిదా? అంటే ఎలా ఉంది చూడండి వీళ్ళ మైండ్ సెట్ అంతా కూడా కదా. అసలు ఒక లైఫ్ మీద ఇదమిద్దమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయాలు కానీ, లైఫ్ వాల్యూస్ కానీ, అట్లీస్ట్ తన జీవితం యొక్క విలువ కానీ, అసలు మన పరిస్థితులు కానీ ఏమి కౌంట్లోకి రావటం లేదు వీళ్ళకి. ఏది మనకి అందుబాటులో ఉంటే దాన్ని అదేమంటారంటే నాది అనేసుకోవడం. క్షణంలో తీసుకున్న డెసిషన్స్ ఇవన్నీ. ఆ క్షణం ఏమనిపిస్తే అది చేసేస్తున్నారు. ఆలోచించట్లేదు, తర్వాతి పరిణామాలు ఆలోచించట్లేదు. ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా ఇన్ని సంవత్సరాల నుంచి కొలీగ్ అయ్యండి, తన కళ్ళ ముందే వీళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకుని అన్నప్పుడు మళ్ళీ తనెందుకు అలా ట్రాప్ లో పడింది? ఈ అబ్బాయి ఆ అమ్మాయిని కూడా అలా ఎందుకు తయారు చేశాడు? ఇక్కడ బేగం ఏదో పేరు, అమ్మాయి పేరు కీర్తి దగ్గర నుండి ఆలోచిస్తే, కీర్తి ఫస్ట్ ఆ ముస్లిం అతన్ని పెళ్లి చేసుకున్నప్పుడు అతనికి ఫస్ట్ వైఫ్ ఉంది, పిల్లలు ఉన్నారు, అది ఆలోచించలేదు. ఇప్పుడు తను ఒకరి లైఫ్ ని స్పాయిల్ చేస్తోంది కదా. ఇప్పుడు వీళ్ళ కీర్తి వాళ్ళ కలీగ్ కూడా సేమ్ అదే చేసింది. ఇప్పుడు కీర్తి పెళ్లి చేసుకుంది, కీర్తికి పిల్లలు ఉన్నారు అతనితో, అది ఆలోచించట్లేదు. ఇంత చీప్ గా ఎట్లా థింక్ చేయగలుగుతూ ఉన్నారు లేడీస్ అసలు? ఇంకొకటి, ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలరు, కానీ కొంత ఏమంటారంటే అమాయకత్వం ఉంటుంది, నమ్మేసే గుణం ఎక్కువ ఉంటుంది. నమ్మేస్తారు, ఆధారపడిపోతారు. ఇవి వీక్ పాయింట్స్. ఇవి నేను ఇప్పుడు చెప్తున్నవి ప్రతి అమ్మాయి నోట్ చేసుకోండి. ఇవి మీరు ఈ లక్షణాలు మీకు లేకుండా చూసుకోండి. ఎదుటి వ్యక్తి మీద ఆధారపడిపోవడం, లేకపోతే గుడ్డిగా నమ్మేయడం, ఈ రెండు చెయ్యకండి దయచేసి. ఎందుకంటే ఆ మగవాళ్ళు కూడా చూస్తారు. మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకోకూడదు. వాళ్ళు తీసుకోకూడదంటే మీరు అమ్మాయిలందరూ ఈ మాటలు విని మీరు ఈ రెండిటికి లొంగిపోకండి అని నేను చెప్తున్నాను. ఇంకొకటి, అతను పాకిస్తానీ అనే విషయం కూడా తెలియదట. తెలియకుండా, ఒక పర్సన్ గురించి తెలియకుండానే లవ్ చేసింది ఆవిడ. అతను క్వాలిఫికేషన్ తెలియదు, పెళ్లి చేసుకుంది. అదే చెప్తున్నాను కదా, మాటలకో అందానికో డబ్బుకో అట్రాక్ట్ అయిపోతున్నారు. అట్రాక్షన్, నథింగ్ బట్ అట్రాక్షన్ అంతే. ఇది ఏంటంటే కెరీర్ కోసం కానీ, ఫైనాన్షియల్ గా కానీ వీళ్ళు ఏం చేస్తారంటే లొంగిపోతారు వీళ్ళు. లేదు అంటే ఫిజికల్ నీడ్. ఈ మూడు రీజనింగ్స్ తోనే వీళ్ళు అక్రమ సంబంధాల వైపన్నా వెళ్తున్నారు, లేదంటే ఇలాగా మోసపోతున్నారు. ఇప్పుడు అతను పాకిస్తానీ అని తెలిసిన తర్వాత ఈ అమ్మాయి జీర్ణించుకోలేకపోతుంది. నాకు హైదరాబాద్ ముస్లిం అయినా పర్వాలేదు, అతను పాకిస్తానీ. ఇప్పుడు లవ్ జిహాద్ లో ఉన్నట్టే కదా. మరి ఏ రకంగా అంత ఘోరంగా మోసపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎంత టార్చర్ పెడుతున్నారు, కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఆ అమ్మాయి గురించి అడిగితే కొడతాడు, తిడతాడు. ఇప్పుడు థర్డ్ టైం అతను లివింగ్ లో ఉన్నది ఒక ముస్లిం అమ్మాయితోనే. వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు. వాళ్ళు ఎన్నైనా చేసుకో, షరియా చట్టాలు వాళ్ళు. మరి ఈఎంఐ ఎంత దారుణంగా మోసపోయింది. ఇంకా ఆ పాపకు కూడా మతం ఇప్పించేసింది. అదే కదా. ఎంత నువ్వు అమాయకంగా ఉన్నావా, గుడ్డిగా ఉన్నావా, మూర్ఖత్వంలో ఉన్నావా, తెలివి తక్కువ దానివా, ఏమనుకోవాలమ్మా నిన్ను? ఎందుకు ఇలా చేసావు? చిన్నపిల్లవా ఏమన్నా? చాలా నిన్నటి నుంచి వండర్ అవుతున్నాను అనే విషయం. అతను పాకిస్తానీ అని తెలిసినప్పుడు, ఆ తల్లి పాకిస్తానీ అని తెలిసినప్పుడు ఈఎంఐ జీర్ణించుకోలేకపోయింది. సో ఇప్పుడు బయటకు వచ్చి చాలా బాధపడుతుంది. తను చేసిన తప్పులకి ఇప్పుడు తను అనుభవిస్తుంది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అసలు ఏ మతం వాళ్ళు ఆ మతంలోనే ఉండండి. కరెక్ట్. మన భారతదేశంలో ఉన్నది హిందూ మతం. మనము అనాదిగా హిందువులనే పెళ్లి చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ రోజుకి ఒక కులం వాళ్ళు ఇంకొక కులం వాళ్ళని చేసుకుంటేనే పరువు హత్యలు జరిగిపోతున్నాయే, ఆచార వ్యవహారాల్లో తేడాలు వస్తున్నాయే. అలాంటిది ఎక్కడో పుట్టి మైగ్రేట్ అయ్యి మన ఇండియాలోకి వచ్చిన మతస్థుల్ని మనం పెళ్లి చేసుకోవడం ఏంటి? ఎంతమంది అమ్మాయిలు కానీ ఆ సినిమా మీదే, ఆ సినిమాకి అగేన్స్ట్ గా ఎంతమంది మన హిందువులు ఫైట్ చేశారు. అంటే అలా ఇలాంటి థింక్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టే కదా ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అందులో ఒకరే. అవును, అందుకే ఇట్లా మోసపోయింది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళి ఆ మతస్థుల్ని ఇలా మోసాలు చేస్తున్నారా? ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఎంత దారుణాలు చేసేస్తారు. మరి మన 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 వాళ్ళకి ఇప్పుడు అవతల వాళ్ళని అనవలసిన అవసరం లేదు. అవును, మన బంగారం మంచిదైతే కంసాలి వాడిని ఏమి అనాల్సిన పని లేదని అంటారు కదా. మన బంగారం కల్తీ బంగారం ఇచ్చి చేసి ఆయన అనకూడదు కదా. ఇది కూడా అలా దాని కిందకే వస్తుంది. మనం బుద్ధి జ్ఞానం లేక అదుపు తప్పి దారి తప్పి ఆలోచనలు తప్పి మనం ప్రవర్తిస్తున్నప్పుడు అవతల వాడు పాకిస్తానోడైతే ఏంటి, ఇంకో దేశస్తుడైతే ఏంటి, తప్పు మనలో ఉంది, ఆ వీక్నెస్ మనలో ఉంది.
ఈ అమ్మాయిలేంటి మన అబ్బాయిలు నచ్చదా? మన అబ్బాయిల దగ్గరేమో డిమాండ్లు చేస్తారు, ఇన్ని కోట్లు కావాలి, ఇంత ప్రాపర్టీ ఉండాలి, ఇంత ఉండాలి, అంత ఉండాలి, మా అమ్మాయిని ఏమనకూడదు, మా అమ్మాయి కాఫీ కాయదు, మా అమ్మాయి చెంచా కడగదు అని డిమాండ్లు చేస్తారు ఇక్కడ మన వాళ్ళకి. ఇప్పుడు వెళ్ళి అలా చేసుకుంటే జీవితం బాగుందా? మొత్తం మారడానికి కూడా రెడీ అయిపోతారు కదా, మొత్తం మారడానికి. ఇక్కడ మన వాళ్ళని చేసుకుంటే బానిసలను చేసి పారేయటము, ఇక్కడ సరిపడరు, ఇక్కడ కొట్టుకోవడం, తన్నుకోవడం, విడాకులు ఇచ్చుకోవడం, పిల్లల్ని అనాథలు చేయడం, అక్కడికి వెళ్ళి మోసపోవడం. అంటే బుద్ధి ఎవరికి లేదు? మనకు లేదు. ఎవరిని అనొద్దు, మన వాళ్ళని, మనకే లేదు, బుద్ధి లేదు. మనంగా ఉండాలి. కరెక్ట్. ఇప్పుడు ఒకటేనమ్మా ఫండమెంటల్ రూల్ ఏంటంటే, ఇప్పుడు మనం తెలుగులో మాట్లాడినంత కంఫర్ట్ గా ఇంకో లాంగ్వేజ్ లో మాట్లాడగలమా? ఇదొక్కటే ఎగ్జాంపుల్ తీసుకోండి. కరెక్ట్. ఇంకా వేరే ఇతర విషయాల్లో ఎట్లా కంఫర్ట్ ఉంటాము? అదే హైలీ ఇంపాసిబుల్. అసలు 0% అన్నమాట. అది కంఫర్ట్ ఉండనే ఉండదు. తను ఎన్ని నరకం పడిందో చెప్తుంటే బాధేసింది నాకు. కాబట్టి మన తెలుగు వాళ్ళతోటి, మన హిందువులతోటి, మన జిల్లాలో, మన రాష్ట్రంలో వాళ్ళతోటి మీకు పడి చావటం లేదు. అన్ని మతస్థుల్ని పాకిస్తాన్ వాళ్ళనో ఇంకొకళ్ళనో మీరు ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు లవ్లో పడుతున్నారు? అందరూ సమానమే, ఇవి మనం పెట్టుకున్నవి, ఇట్లా మాట్లాడతారు. అందరూ సమానమైతే ఆచార వ్యవహారాలన్నీ వాళ్ళవి వేరు కదా. చట్టాలే వేరంటారు, మాకు చట్టాలే వేరంటారు. 10 మందినైనా చేసుకోవచ్చు. వీళ్ళకు మరి బుద్ధి ఉండాలి కానీ నా తర్వాత ఇంకెవరైనా మతం వాళ్ళకి పవిత్రం. నేను అది కాదనట్లేదు. మన పవిత్రంలో మనమే బతుకుదాం, చద్దాం. ఇంకో దాంట్లోకి వెళ్ళి కొత్త నరకాలు, కొత్త బాధలు, లేకపోతే వాటిని అడాప్ట్ చేసుకోలేక బాధపడటం, ఇవన్నీ అవసరమా? అమ్మాయిలందరూ కళ్ళు తెరవండి. మీకు పెళ్లిళ్ళు కాకపోయినా ఉండండి అలాగా. అనవసరంగా ఎవరెవరినో చేసుకుని మన దేశానికి మచ్చ తీసుకురాకండి, మన కుటుంబాలకు మచ్చ తీసుకురాకండి, మీ జీవితాలను బుగ్గిపాలు చేసుకోకండి అని నేను చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.